ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వేములవాడలో పర్యటించనున్నారు. దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు సీఎం. ఇక శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైపుల నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీటికే శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే వేములవాడలో 1,45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. అలాగే 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం. అంతేకాకుండా 235 కోట్లతో 4,696 మిడ్ మానే రిజర్వాయర్ నిర్వసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. ఇక గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేస్తారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణ చెక్కులు అందజేస్తారు. ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తరువాత స్థానికంగా ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వేములవాడలో పర్యటించనున్నారు. దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైపుల నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీటికే శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే వేములవాడలో 1,45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. అలాగే 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం. ఇక వేములవాడ సీఎం టూర్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. బాబు, ఓవర్ టు యూ. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడకు రానున్నారు. అయితే గత 3 రోజుల నుండి కూడా సీఎం పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అటు 3 రోజులుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇటు ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఈ 3 రోజులు కూడా సీఎం ఒక పర్యటన మాత్రం సక్సెస్ఫుల్ చేసేందుకు కూడా అధికారులు కూడా తీవ్రంగా కృషి చేశారు. అయితే సీఎం సందర్భంగా ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎంతమంది ఫోర్స్ ఏర్పాటు చేయని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సీఎం పర్యటన సందర్భంగా ఎట్లాంటి బందోబస్తు తీసుకుంటారు? ఇప్పుడు దాదాపు మనం 1000 మెంబర్స్తో ఇక్కడ ఫోర్స్ ఏర్పాటు చేశాము, బందోబస్తు ఏర్పాటు చేశాము. దానికి పార్కింగ్కి సెపరేట్ ఫోర్స్, ట్రాఫిక్కి సెపరేట్ ఫోర్స్, అది కాకుండా లోకల్ పబ్లిక్ మీటింగ్ అండ్ టెంపుల్, వీళ్ళ అన్నీ మనం సెపరేట్ ఫోర్స్ మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. సో ఎక్సెస్ కంట్రోల్ కూడా మనం గట్టిగా 20 ఎక్సెస్ ఎంట్రీ పాయింట్స్ పెట్టాము పబ్లిక్ ఎంట్రీలో రావడానికి. సో జనాలకి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. జనాలు కూడా ఇక్కడ దగ్గర వరకు జగిత్యాల కమాన్ వరకు, అది 50 మీటర్స్ దూరం ఇక్కడ నుండి మీటింగ్ ప్లేస్ నుండి అక్కడ వరకు వాళ్ళకి మనం అలౌ చేస్తున్నాము. పెద్ద పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఎవరికి ఉండదు, అట్లా మనం చూస్తున్నాము. అది కాకుండా ఆనరబుల్ సీఎం సార్ సెక్యూరిటీ పరంగా కూడా మనం అన్నీ అది ఏర్పాటు చేశాము. సార్ అంటే ఇప్పుడు సీఎం పర్యటన సందర్భంగా వేములవాడ పట్టణం చాలా చిన్నది, ఏమైనా ట్రాఫిక్ ఆంక్షలు కానీ అట్లాంటి ఏమైనా ఉన్నాయా? దానికి మనం సెపరేట్ ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఆల్మోస్ట్ 80 to 100 మెంబర్స్ మనం ఆఫీసర్స్ ఎస్ఐ, సిఐ అండ్ కానిస్టేబుల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ లైవ్గా మానిటర్ చేస్తారు. ఇంకా డ్రోన్ కూడా మనం వాడుతున్నాము. ఆ డ్రోన్ కూడా ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అది కూడా మనం చూస్తాము. అంటే ప్రధానంగా సీఎం పర్యటన ఏ టైం నుండి ఏ టైం వరకు ఉండే అవకాశం ఉంది? ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎప్పటి వరకు ఉంటాయి? అంటే ఇప్పుడు ఇది సీఎం సార్ యాజ్ పర్ ప్రెజెంట్ షెడ్యూల్ ఏమైనా నిన్న సీఎం నుండి వచ్చింది, మీరు చూసి ఉంటారు. 9:45 వరకు ఇక్కడ వస్తారు, 1:40 వరకు ఇక్కడ ఉంటారు. అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అదే షెడ్యూల్ ఉంది సీఎం సార్కి. అంటే మనకు అంటే ప్రోటోకాల్ ఎట్లా చూస్తున్నారు, లేకపోతే మిగతా ఎంట్రన్స్ కానీ మన ఎంట్రీ కానీ ఎవరికైతే సెక్షన్స్ విభజించారు? అదే మనం ప్రోటోకాల్ కోసం మనకి లిస్ట్ వస్తుంది, ఆ ప్రోటోకాల్ లిస్ట్ అన్ని మనం ఫాలో చేస్తున్నాము. సీఎం సార్తో సహా కొంతమంది మినిస్టర్స్, ఆనరబుల్ మినిస్టర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ కోసం కూడా మనం ప్రోటోకాల్ ఏర్పాటు చేశాము. అంటే మనకి ఎంతవరకు ఈ యొక్క ట్రాఫిక్ కావచ్చు, పోలీసు ఈ యొక్క బందోబస్తు సంబంధించిన మీకు రూల్స్ ఎప్పటివరకు ఉండొచ్చు? అంటే ఇప్పుడు పిలిగ్రిమ్స్ వచ్చే అవకాశం ఉన్నది, వాళ్ళ కోసం ఎప్పుడు అలౌట్ చేస్తారు? పిలిగ్రిమ్స్ మనం సీఎం సార్ టెంపుల్ అయిపోయిన తర్వాత మనం త్వరగా అది అలౌ చేస్తాము. ఇప్పటి వరకు కూడా ఓపెనే ఉంటుంది టెంపుల్, ఇప్పటి వరకు ఓపెన్ ఉంటాయి. బట్ ఇప్పుడు సీఎం సార్ కోసం అంటే కొంచెం క్లీనింగ్ కోసం ఇది వాళ్ళ క్లీన్ చేస్తున్నారు. సీఎం సార్ టెంపుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళ ఈఓ వాళ్ళ డిసిజన్ తీసుకొని వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఈఓ వాళ్ళ డిసిజన్, అది టెంపుల్ డిసిజన్.
అటు కోడెముక్కు పూజ కావచ్చు, అక్కడే మన ఆలయ అభివృద్ధి కోసము మన ఫౌండేషన్ వేస్తారు. తదనంతరం మాత్రమే వర్చువల్ విధానంలో అంటే జిల్లా ఎస్పీ కార్యాలయం కావచ్చు, అటు వేములవాడ పట్టణంలో రోడ్డు వేడింగ్ కావచ్చు, మిగతా మేడిపల్లి జూనియర్ కళాశాల ఇట్లా పలు అభివృద్ధి కళకు ఇక్కడ వర్చువల్ విధానంలో మాత్రమే అన్నీ కూడా సీఎం ఇక్కడ నుండే శంకుస్థాపన చేస్తారు. అయితే సీఎం సందర్భంగా భారీ ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చేసని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కవికుమార్తో బాబీ యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.